కానీ తప్పకుండా సలహాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి తీసుకోడు. ఎందుకంటే ఐ డోంట్ థింక్ విల్ టేక్ దర్ అడ్వైస్. ఒకటి. తర్వాత ఆర్థిక వ్యవస్థగా స్పీకర్ గారు కూడా నాతో ఒప్పుకుంటారు. ఎంతమంది జైలుకి వెళ్తే అంత మంచిది. ప్రెజెంట్ ఎకానమీ ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. మీరు రాష్ట్ర ప్రయోజనాలు అన్నారు కదా, రాష్ట్ర ప్రయోజనాలు అంటే అంతే, ఎకనామిక్స్ వల్ల దాంట్లో తప్పేం లేదు. సీరియస్ గా వస్తే ఒక నెల అవన్నీ డిఫీట్ అవి తప్పకుండా ప్రతి పార్టీ మీరు అన్నంత సీరియస్ డిఫీట్, చాలా సీరియస్ డిఫీట్. ఓట్ పర్సెంటేజ్ 30-40% వచ్చినా సీట్స్ లెక్క పెడతాం కాబట్టి చాలా సీరియస్ డిఫీట్, అనుకోని డిఫీట్ వచ్చింది. తప్పకుండా కొన్ని రోజులు అన్సర్టన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది కదా. అది 2019లో టీడీపీ జనసేన అందరికీ డిఫీట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి యాక్టివిటీలో రావటానికి టైం పట్టింది. పెద్ద డిఫీట్ ఇది. డిఫీట్ కాదని మీరు నేను అన్నా వాళ్ళన్నా వీళ్ళన్నా కాదు కదా, చాలా సీరియస్ డిఫీట్. ఒక ఫిలాసఫీ కూడా మనం ఏమన్నా ఇస్తే ప్రజలు ఓట్లు వేస్తారు అనేది ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఈ 3 ఎలక్షన్స్ మనకు చూపెట్టింది ఏంటంటే ప్రజలను ఇచ్చిన దాన్ని బట్టి ఓటేయరు, వాళ్ళ తర్వాత తినేస్తారు, తినేసి ఇంకో రకంగా ఓటు కూడా వేయచ్చు, ఇంకా చూస్తారు, ఎదురు చూస్తారు పరిపాలన అని మాత్రం ఆ క్లారిటీ కూడా వచ్చింది. ఇవన్నీ టైం పడుతుంది సింకిన్ అంటే లోపల మనకి వచ్చే టైంకి ఏంటి ఎక్కడ తప్పు చేసాం. సో న్యాచురల్గా ఇలా స్పోరాడిక్ యాక్టివిటీ ఉంటుంది, వెళ్ళాలి కదా. ఆయన ఒక ఎమ్మెల్యే జైల్లో కూర్చుంటే పక్కనే 2 గంటల ప్రయాణంలో వెళ్ళకపోతే ఇందాక దినకర్ గారు చెప్పారు అనుకుంటా, అందరూ పారిపోతారా లేకపోతే రమణారెడ్డి గారు చెప్పారు కేడర్కి ఉన్నానని చెప్పాలి కదా. సో తప్పకుండా తిరుగుతారు. దాంట్లో నేను అంత క్రిటికల్ గా ఉండను. ఎవరు మన ఇద్దరు మిత్రులు మాట్లాడినంతగా ఏంటంటే పొలిటికల్ లీడర్స్ చేసే పని అదే కదా. ఇప్పుడు ఆఖరికి రాజీవ్ గాంధీని అసాసినేట్ చేసుకుని జైల్లో ఉంటే డిఎంకే వాళ్ళు వెళ్ళి వాళ్ళకి బట్టలు ఇచ్చి డబ్బులు ఇచ్చి చేసేవారు కదా. అది నేను ఫాల్ట్ ఫైండింగ్ చేయను. ఎందుకంటే అది మన కల్చర్లో ఎవరైనా వెళ్తే జైలుకి వెళ్ళి చూడటం, ఏ పని చేసినా అదేదో పెద్ద సిగ్నల్స్ ఇవ్వటం చేస్తున్నా. మీరు అన్నట్లుగా సార్ ఖచ్చితంగా మీ అనుభవంలో చాలా చూసుంటారు, చేయాల్సిందే. కానీ ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడ అన్యాయం జరిగిందని మాచర్లకు వెళితే కనీసం అక్కడ అడుగు పెట్టలేదు, కారు దిగనీయకుండా కారు మీద కూడా దాడులు చేశారు. అట్లా దాడులు చేసిన వాళ్ళని ప్రోత్సహించారు, వాళ్ళకి పదవులు ఇచ్చారు. కానీ ఇప్పుడు అదే ప్రతిపక్షానిలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి ఓదార్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో కాబట్టి అధికారం శాశ్వతమనుగానో లేకపోతే ఈ రకంగా చేస్తున్నటువంటి వాటినో ప్రోత్సహించినప్పుడు కూడా వాటిని ఆ రోజు కూడా ఖచ్చితంగా ఇది తప్పు. ఎందుకంటే మొన్న ఒక ఇన్సిడెంట్ చూసాం, మంత్రి గారి సతీమణి ఒక పోలీస్ ఆఫీసర్ని నిలబెట్టి తనదైన శైలిలో మాట్లాడితే వెంటనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఆ మంత్రితో కూడా, రాంప్రసాద్ రెడ్డితో, ఏంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది. సో అది కూడా అవసరం కదా. సో ఆ రకమైనటువంటి రియలైజేషను, ఆ రకంగా క్యాడర్కి కూడా ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత జగన్ పైన లేదా ఇప్పటికైనా? చాలా చాలా ఉన్నది. నేను ఒక మాట కూడా చెప్తున్నా, నేను మీకు నేను కొంచెం కాంట్రరీ వ్యూ అని కాదు, నా వ్యూ చెప్తున్నాను పూర్వ మర్యాదతో మీ అందరికీ. తప్పకుండా అపోజిషన్ లీడర్ మీద బాధ్యత ఉన్నది, అలా ప్రభుత్వం మీద కూడా ఉన్నది. 2019లో ఆఫ్టర్ ఆల్ రాహుల్ గాంధీకి ఆ ఒపోజిషన్ లీడర్ స్టేటస్ ఇచ్చేస్తే వాళ్ళ పార్టీకి ఈ బిట్టర్నెస్ రాదు కదా, ఆయనే తగ్గిపోతుంది కదా. నా వ్యూ ఏమిటంటే పాలిటిక్స్ లో నేను ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు గారు విజయం ముందు నుంచి నేను చెప్తా వచ్చాను, ఇలాంటి ఛానల్స్ తో నాకు అవకాశం ఇచ్చిన చోట మీరు చాలా కైండ్ గా ఉండండి, చాలా డిగ్నిఫైడ్ గా ఉండండి, ఎవరు ఓడిపోయినా వాళ్ళకి అతి మర్యాద ఇవ్వండి, అది లాంగ్ టర్మ్ లో మీకు బెనిఫిట్ వస్తుంది, చాలా బెనిఫిట్ వస్తాయి, చాలా బెనిఫిట్.